హాయ్ గైస్. మొన్న లోకల్ బాయ్ నాని, ఈరోజు భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదైంది. అబ్బాయి పరారులో ఉన్నాడని తెలిసింది. ఎందుకు కేసు నమోదైంది అంటే, లోకల్ బాయ్ నాని మీద ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా కేసు నమోదైంది, అరెస్ట్ అయ్యాడు కూడా. అలాగే సేమ్ ప్రాసెస్లో భయ్యా సన్నీ యాదవ్ పైన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా కేసు నమోదైంది. ఆ అబ్బాయి పరారులో ఉన్నాడు. ఇది నాకు అర్థం కాదు. ఒక పాయింట్, ఇంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత, ఇంత పేరు వచ్చిన తర్వాత, ఇంత సబ్స్క్రైబర్స్, మిలియన్ల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు? డబ్బుల కోసమేనా? డబ్బుల కోసమే అయితే మరి మీ సబ్స్క్రైబర్స్ ఏం కావాలి? మీ వీడియోస్ చూస్తూ మీకు ఇంత పేరు తీసుకొచ్చిన సబ్స్క్రైబర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఆలోచించరా? టీనేజ్ అంతా బెట్టింగ్ యాప్స్ మీద పడి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ దొబ్బెట్టేస్తున్నారు. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా డబ్బులు సంపాదించాడని తెలిసింది. ఏది ఏమైనా ఇప్పటికైనా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకనాడు ఇబ్బంది అవుతుంది. అయినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సబ్స్క్రైబర్స్ పాడవుతారు, అలాగే టీనేజ్ యువత కూడా పాడవుతారు. దానివల్ల అందరికీ నష్టం. హ్యాపీగా మీరు వీడియోలు చేసుకోండి, మీ పేరును అలాగే కాపాడుకోండి. ఇంకా అందరు యూట్యూబర్స్కి దయచేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కానీ వాటి జోలికి కానీ పోకండి. దానివల్ల అందరికీ నష్టమే. మీకు కూడా ఏదో ఒక రోజు నష్టం అవుతుంది. మీ వల్ల మీకు సబ్స్క్రైబ్ చేసుకుని మీ మాటలు నమ్మి ఏదైతే యాప్ ద్వారా వాళ్ళు ఆడతారో వాళ్ళకి నష్టం జరుగుతుంది. టోటల్గా మొత్తం అందరికీ నష్టమే. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. ఓకే, రైట్, మళ్ళీ ఉంటా.